హల్లెలూయా. ఒక విశ్వాసి సంఘములో ఒక అద్భుతంగా అభివృద్ధి, ఆశీర్వాదము లెక్కలేనంత విస్తారంగా ఆ కుటుంబం వర్ధిల్లుతుందంటే ప్రధాన కారణం ఏంటంటే దైవ సేవకుడు చెప్పిన ప్రతి మాట అది దేవుని మాటగా తీసుకొని వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తారో వారు నూరంతల ఫలము పొందుతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధ గ్రంథములో లేఖనాల్లో చూసినట్లయితే ఆదికాండం 26 అధ్యాయము 12-13 వచనాల్లో దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పట్ల చేసిన అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ, ఒక నూతనమైనటువంటి ప్రక్రియ ఆ 2 వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. ఈ రోజుల్లో ఒక సంఘములో ఒక విశ్వాసిగా నీవు ఆత్మీయంగానో లేదా నీ కుటుంబములో ఆర్థిక పరంగానో యథాస్థానములో ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే 3 విషయాలు నేను ముగించేస్తాను. ఈ విషయం చెప్పేసి అందులో నా సాక్ష్యము యాడ్ చేస్తాను. ఒకప్పుడు నేను ఒక మారుమూల పల్లె గిరిజన కుటుంబానికి చెందిన నేను ఆ గ్రామము కాదు, ఒక చిన్న పల్లెటూరు. వివాహము చేసుకొని వరంగల్ ప్రాంతానికి నేను బయలుదేరాను. ఆ పట్టణంలో ప్రవేశించిన తరువాత చాలనటువంటి జీవితము. నేను యెరూషలేము మందిరానికి రావడము ప్రారంభమై క్రమముగా నా జీవితము ఇలా దేవుడు నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ నన్ను అభివృద్ధి పదములోకి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నటువంటి క్రమములో నాకు ఎదురైనటువంటి అనేక సమస్యలు. 5 సంవత్సరాలు వరకు మాకు సంతానం లేదు. 5 సంవత్సరాల వరకు మాకు సంతానం లేక అనేకమైనటువంటి అవమానాలకు గురయ్యాము. సూటిపోటు మాటలతో నా సతీమణి ఎప్పుడు కూడా ప్రార్థన, ఆమె మందిరమే. అయితే దేవుడు ఒకరోజు 5 సంవత్సరాల తర్వాత దేవుడు గొప్పగా మాకు కుమారుడు ఇచ్చాడు. అది అద్భుతమైనటువంటి సాక్ష్యం. అది చెప్పడం ఇప్పుడు నాకు టైం లేదు. దేవుడు అద్భుతంగా దేవుడే పేరు పెట్టాడు. ఆ పుట్టక ముందే కుమారుడికి మీరు సామ్యుయేలు అని పేరు పెట్టాలా. ఈ కుమారుడు నా సేవకై నా పని నిమిత్తము వీడిని వాడుకుంటా అని చెప్పేసి పుట్టక ముందే పేరు పెట్టినటువంటి దేవుడు అలాగే మాకు కుమారుడిచ్చి దాని తర్వాత ఒక కుమార్తెనిచ్చి మేము ఇలా నడుస్తూ ఉన్నాం. కొన్ని సమయాల్లో మేము అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ టైంలో కుమారుడు గర్భంలో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతగా ఒక ఇలా పెద్ద మీటింగ్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి కృతజ్ఞతగా అనేకమైనటువంటి ఆత్మలు రక్షించబడ్డాయి. ఆ మీటింగ్ అనంతరము నేను అప్పులకు గురయ్యాను. నా బిజినెస్ అంతగా నడవట్లేదు. కుమారుడికి కనీసము పాలు కూడా కొనివ్వలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాం. ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి నేను ప్రయత్నం చేశాను. 12 గంటల రాత్రి ప్రాంతంలో ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోవాలని అనుకున్న నా జీవితం. అయితే ఒక మాట గుర్తొచ్చింది, ప్రభువా నేను చనిపోతే స్థితి ఏంటి, నరకానికి వెళ్ళాల్సిందే అని నేను అనుకున్నా. కానీ పరిస్థితులేమో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు దారుణంగా కనబడుతూ ఉన్నాయి. అవమానం. ఇంట్లో ఉండి కూడా బయట తాళం వేసి ఎవరైనా వస్తే అప్పుల వాళ్ళు ఎవరు లేరనుకుంటారేమో అలాంటి స్థితిలో వెళ్ళిపోయాం. అయితే అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క దర్శనం, ఒక పచ్చని ఆ గ్రీన్ గ్రాస్, ఆ గడ్డి కనబడతా ఉంది. కుమారుడా నువ్వు ఎక్కడి వరకు నడుస్తావు అదంతా నీదే. నేను నడుస్తున్నా ఎండ్ కావట్లేదు. అలా ఎంతో దూరం వెళ్ళాను, అది ఎండ్ కావట్లేదు. వెంటనే నేను అనుకున్నా, ప్రభువా నన్ను క్షమించని వెంటనే అన్నం తినేసి పడుకున్నా. సరాసరి 2 నెలలు అవుతుంది. దేవుడు క్రమంగా నా వ్యాపారాన్ని మళ్ళీ ఆయన పునఃప్రారంభం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను అప్పుల వాళ్ళకి ఏం చెప్పానంటే, నా ఊపిరి ఉన్నంత వరకు 1 MP కూడా మీకు ఏది ఎంత ఇచ్చారో అన్ని రిటర్న్ చేస్తానని చెప్పేసి
వితిన్ 1 ఇయర్లో వారికి ఉన్న ప్రతి అప్పుని నేను తీర్చేశాను. దేవుడు నన్ను ఈ స్థితికి ఇలా నిలబెడతాడని నేను అనుకోలేదు. ఎప్పుడు నాకున్న ప్రతి కష్టాన్ని దేవుని దగ్గర కన్నీరు గార్చి గోజాడమే తెలిసి ఇంకా వేరేది లేదు. నా దైవసేవకుడు చెప్పిన ప్రతి మాట ఆ వాక్యం. అందుకనే మన జీవితంలో మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ప్రతి మనిషి ప్రతి ఒక్కరికి అనేక రకరకాలైన కష్టాలు ఉంటాయి. చెప్పుకోలేనటువంటి బాధలతో ఇబ్బందులు గురై మనకున్నటువంటి వాళ్ళతో ఈ సమస్యను చెప్తూ దిగజారుకునే పరిస్థితిలోకి మనము వెళ్ళొద్దు. అయితే ఇస్సాకు ఒకటే, తండ్రి ఆదేశానుసారంగా తండ్రి ఏదైతే అబ్రహాము దేవుడు విధించిన ఆ కట్టడలను ఆ విధులను ఇస్సాకు నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన ఈ గెరారు ప్రాంతము వచ్చేటప్పటికి ఆయనకి ఏమీ లేదు. ఆ దేశములో నివసించి ఆ సంవత్సరము ఆయన పంట వేశాడు. ఆ విత్తనము వేసిన వెంటనే 100 ఫలం వచ్చింది. అయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తుంటాడంటే, ఆయన వాక్యం అనే విత్తనము మొట్టమొదటగా మన హృదయంలో ధరించుకోవాలి. ఈ వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడతాడు. ఈ పరిశుద్ధాత్మ గ్రంథములో ప్రతి మాట దేవుడై ఉన్నాడు కనుక దేవునితో మాట్లాడే అనుభవం. 2వ స్టెప్ ఏంటంటే ప్రార్థన అనుభవం. ఈ ప్రార్థన ఎప్పుడు కూడా నీవు టైం దొరికినప్పుడల్లా నీ సెల్ని పక్కకు పెట్టేసాయి, నీ టీవీలను పక్కకు పెట్టేసాయి. ఎప్పుడు కూడా ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవము, ఈ ప్రార్థన అనుభవాన్ని నేర్చుకోవాలి. ఆ ప్రార్థన అనుభవమే నీ జీవితము 2వ స్టెప్గా మారిపోతుంది. ఈరోజు చాలామంది అప్పుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఎందుకు తొలగిపోవట్లేదంటే వాక్యము వారి హృదయములో లేదు, ప్రార్థన జీవితము వారి హృదయములో లేదు. నా దైవ సేవకుడు నాకు చెప్పింది ఏంటంటే, వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించాలి. అనుక్షణము దేవునితో కలుసుకునే అనుభవము నువ్వు నేర్చుకోవాలి. ఇదంతా నా దైవ సేవకుని ద్వారా నేను పొందుకున్నా. నా ఆత్మీయ తండ్రి చెప్పే ప్రతి వాక్యము నా హృదయానికి ఎప్పుడు గుచ్చుతూ ఉంటుంది. ఎలా మారు మనసు పొందాలా? నా యవ్వన స్థితిలో నుండి దైవ సేవకుడు చెప్పిన ప్రతి మాట నా హృదయాన్ని గుచ్చి, పాపములో పడిపోయినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, మోసము చేసినప్పుడు, అనేక రకరకాల పాపాలతో కూడిన నా జీవితాన్ని వాక్యము ద్వారా సరిచేసిన నా ఆత్మీయ తండ్రి ద్వారా దేవుడు ప్రతి ఆదివారం నాతో మాట్లాడినప్పుడు నా హృదయాన్ని సరి చేసుకున్నా. 3వ మెట్టు ఏంటంటే, దేవుని సన్నిధిలో నేను సంపాదించిన ప్రతి రూపాయిలో నా 10వ భాగం నా దేవునికి ఇవ్వాలా. మొదటిది వాక్యానుసారమైన జీవితము. వాక్యం మన హృదయంలో ఫలించాలి. ఇది ఆత్మీయ జీవితానికి సంబంధించింది. నువ్వు దేవునితో కలుసుకునే అనుభవం ఏంటిదంటే, నీ ఆత్మీయ జీవితం ఇంకా దేవునికి ఇంకా దగ్గర అవుతుంది. ఈ 3వది విషయం ఏంటంటే, దేవునికి ఇచ్చిన విషయములో ఎప్పుడైతే ధారాళంగా నీ చెయ్యి ఆ అందిరపు నిధిలో ఎప్పుడైతే నింపబడుతుందో, నీ అప్పులు మొట్టమొదటగా కొట్టివేయబడతాయి. గట్టిగా చెప్పట్లు కూడా నేను ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. 500 కోసం ఒక రోజు నేను ఒక 800 రూపీస్ పర్ మంత్ శాలరీ ఉన్నప్పుడు 500 కోసము ఎన్నో గంటలు వేచి చూసినటువంటి నా జీవితంలో ఇవ్వడము ప్రారంభమైంది. ఈ 3వ స్టెప్ స్టార్ట్ అయిపోయింది. క్రమక్రమముగా 13వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, ఇస్సాకు క్రమక్రమముగా ఆ దేశంలో ఎదుగుచూ ఉన్నాడు. ఒకటేసారి నేను ధనవంతుడు కావాలంటే కుదరదు. దేవుని క్రమము కాదు. మొట్టమొదటగా దేవుని వాక్యం హృదయంలో ఉండాలా. 2వది, నీవు ఎప్పుడు కూడా ప్రార్థన బలిపీఠము నువ్వు కట్టుకొని కన్నీరు గార్చి ఉపవాసం ఉండి దేవునితో గోజాడే అనుభవం నీకు ఉండాలి. ఈ 3వ విషయము, నువ్వు ఎప్పుడు కూడా ఆయన సొమ్మును నువ్వు దొంగిలించకూడదు. నువ్వు 100 రూపాయలు సంపాదించి కూలికి వెళ్ళి
నువ్వు ఉద్యోగంలో ఎంత 1000 రూపాయలు సంపాదించు, 10,000 సంపాదించు, కానీ దేవునికి రావలసినటువంటి ఆ నిధి నువ్వు దొంగిలించకుండా ఎప్పుడైతే యథార్థంగా దేవునికి సమర్పిస్తావో అద్భుతంగా మీరు ఊహించలేరు. నా పేదరికమైన నా జీవితాన్ని నేను నడుచుకుంటూ బిజినెస్ చేస్తుంటే నాకు మోటార్ సైకిల్ ఎప్పుడు వస్తుందని దేవుని దగ్గర అడిగాను. నేను మోటార్ సైకిల్ మీద బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ నడుస్తున్న కారు ఎప్పుడు వస్తుందా అని దేవుని దగ్గర అడిగాను. ఇలా అనేక సార్లు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఈ 3 నా జీవితంలో నా దైవ సేవకుని ద్వారా మందిరంలో నేను తర్ఫీదు పొందాను. ఏ విశ్వాసి అయితే ఏ దైవ సేవకుడు చెప్పినా ఆ మాట దేవుని మాటగా తీసుకుంటారో ఆ విశ్వాసి 100 పంటను కోస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మీరు నమ్ముతారో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో 100 మందికి నేను ఉపాధి ఇస్తూ, ఎంప్లాయ్మెంట్ ఇస్తూ, అనేక బ్రాంచ్లని ఏర్పాటు చేస్తూ 800 నా శాలరీ ఈరోజు నేను ఇచ్చే ఎవ్రీ మంత్ శాలరీ నేను 8 lakhs చేంజ్ ఇస్తాను. దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఒకటేసారి నన్ను ఆయన మెట్లెక్కించలే, క్రమంగా నన్ను దేవుడు ఆశీర్వదించుకుంటూ వస్తున్నాడు. నా యేసయ్య గొప్పతనం వల్లనే ఈరోజు అద్భుతంగా దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఉద్దేశం ఉన్నది. ఆ దేవుని ఉద్దేశం ఎందుకు ఫుల్ఫిల్ కావట్లేదంటే కారణం ఏంటంటే ఈ 3 విషయాలే. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 3 విషయాలు, ఈ వాక్యానుసారమైన జీవితం మీరు జీవిస్తారో ఊహించలేనటువంటి ఉన్నతమైన శిఖరాలకు మీరు అధిరోహించగలరు. హల్లెలూయా. నమ్మాలంతే, విశ్వసించాలా. నమ్మినప్పుడే దేవుని కార్యాలు మనం బలంగా చూడగలుగుతాం. ఈరోజు ట్రై సిటీ ప్రాంతములో ఐజాకయ్య గారు ఒకప్పుడు స్థితి వేరు, ఇప్పుడు ఒక స్పిరిచువల్ సంఘము ఉంది అంటే కేవలము యెరూషలేము సంఘం మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందులో ఏ విశ్వాసిని అడిగినా ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంది. అద్భుతాలు చూడగలుగుతున్నాం ఆ సంఘములో. అందులో నేనొక్కడిని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము ఉన్నతమైన వాటి కంటే మనము కోరుకోవాలి ఉన్నతమైన వాటిని దేవుడు చూసుకుంటాడు. నీ ఆత్మీయ స్థితి ఇంపార్టెంట్. అందుకని దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. మీ అందరి విషయంలో 100 ఫలము పొందాలంటే మొట్టమొదటిగా వాక్యము నీలో అవి ఫలించాలా. ఆ వాక్యమనే విత్తనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆ వాక్యాన్ని చదువుతూ నెమరు వేస్తూ ఆ వాక్యానుసారంగా జీవించాలా. రెండోది, ఎప్పుడు కూడా దేవునితో కలుసుకునే అనుభవం, ఒంటరి ప్రార్థన లేదా కుటుంబ ప్రార్థన, సంఘములో వచ్చి నువ్వు ఉపవాస ప్రార్థన, ఇలా నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఒక క్రమాన్ని కలిగి ఉంటావో, దేవుని కలుసుకుంటావో, నీవు క్రమముగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగుతావు, గొప్ప ఆశీర్వాదంతో నింపబడతావు. దేవుని ఇచ్చే విషయములో ఎవరు బీదవారంటే, ఉన్నా కూడా బీదవారు ఎవరంటే దేవుని ఎవరవారే. హల్లెలూయా. నీవు ఏమి లేకున్నా దేవుని సన్నిధికి నువ్వు ఇస్తే నువ్వు ఊహించలేనటువంటి ఒక ధనికురాలిగా, మామూలు పేద స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఉన్నత స్థితికి లేపట్టాడంటే అంత ఈజీ అండి. దేవుడు నీ పట్ల అదే కోరికను కలిగి ఉన్నాడు కనుక ఈ మాటలు మీ హృదయంలో ఫలించాలని, మీరు 100 ఫలము పొందాలని, మరి కల్వరి ప్రాంగణము దైవ సేవకులు రాజ్ కుమార్ గారు ఎంత మంచి ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 1000 మంది ఆరాధించాలా, అనేకులు 100 ఫలము పొందాలని దైవ సేవకుడి ఆశ కనుక వారు ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ.